అందరికీ అయ్యాను. నా బిడ్డ 9 సంవత్సరాలు. నేను హైదరాబాద్కి పోతానమ్మా జాబ్ మీద అని వెళ్ళిపోయాను. నా బిడ్డ హైదరాబాద్కి పోతానన్న బిడ్డ మళ్ళీ నాకు తిరిగి కనబడలేదు. ఇక ఇప్పుడు 9 ఏళ్ల కాంచి ఆయన ముఖం కూడా చూడలేదు. ఆయన నుంచి ఏ వార్త నాకు రాలేదు. మొన్న టీవీలలో, ఈ సెల్లులల్లో, పేపర్లల్లో చూసి మా భర్త, మా తమ్ముడు, మా బంధువులంతా 6 కారు కిరాయి తీసుకొని, ఆంబులెన్స్ కిరాయి తీసుకొని వెళ్ళిపోయినా మా భర్తకు కొడుకు ముఖం కూడా చూపెట్టలేదని, నీ ఆధార్ కార్డు ఇయ్యి అని తీసుకొని ఈయనతోటి సంతకం తీసుకొని అన్ని రోజు రాసుకుంటా రేపిస్తాము అని 5 రోజులు జరుపుకుంటూ వచ్చింది. ఈ పోయిన మనుషులకు వాళ్ళ భాష రాదు, వాళ్ళ మాట రాదు, వాళ్ళకి తిండి లేదు, టికాన లేదు. 5 రోజులు ఈ పోలీస్ స్టేషన్ కాడికి ఓన్లీ అది రాస్తారా పనులు అంటారట, మళ్ళీ హాస్పిటల్ కాడికి ఓన్లీ అని రోజు వీళ్ళని ఇట్లనే తింపేటోళ్ళట. ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తాము అని తింటిళ్ళట. లాస్ట్కి వచ్చే వరకు నిన్న నా బిడ్డ నాకు తిరిగి వస్తుంది పోవచ్చు, నేను లాస్ట్ ముఖం చూసుకుంటా అనుకున్నా. నిన్న ఎస్పీ ఆఫీసుకు పిలిచి మీరు సంతకాలు పెట్టుకోండి, మీ సేవలు మీకు ఇయ్యము, వాసన పట్టినాయి అని అంటే మేము సంతకాలు పెట్టామని వీళ్ళు వెళ్ళేసి వచ్చింది. నా బిడ్డను లాస్ట్కు నేను ఒక బొక్కలు కూడా చూసుకునే అదృష్టం కన్న తల్లికి లేదా అని నేను వదులుకున్నాను. ఆ మోడీ కూడా ఒక కన్న తల్లి బిడ్డే. ఏ రాజకీయ నాయకుడైనా కన్న తల్లి బిడ్డే. ఇప్పుడు కన్న తల్లి బిడ్డే అట్లా చేతుల మీద దాన సంస్కారం చేసుకోకుంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. ఆ మోడీకి కుటుంబం లేదు, భార్య లేరు, పిల్లలు లేరు. ఆయనకు బాగా తెలియదు. ఇప్పుడు ఇక్కడి ప్రభుత్వానికి తెలియదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి కూడా ఒక కుటుంబం ఉన్నది కదా, కన్న పిల్లలు ఉన్నారు కదా. ఆయన కన్న పిల్లలు తన ముందు చచ్చిపోయి వేరే వాళ్ళు దానం చేస్తే ముఖం చూడలేకుండా చంద్రబాబు నాయుడికి ఎంత బాధ ఉంటుంది అతనికి తెలుస్తుంది. మోడీ గానికంటే తెలియదు. మోడీ గాని తల్లి ముసలిదైనా కాళ్ళు మొక్కిపోతానమ్మని ఆశీర్వాదం తీసుకొని పోతానమ్మా అన్నాడు. అట్లాంటి తల్లులు అందరికీ కాదా? ఆ మోడీకి కనబడతలేదా? మోడీ ఎట్లా ఎందుకు మా మీద మా బిడ్డల మీద ఎందుకు అంత కక్ష కట్టిండు? వాళ్ళు చేసిన పాపం ఏంది, మేము చేసిన పాపం ఏంది? ఆ పిల్లలను ఎందుకు అట్లా ఆడ ఆపుదాల చేసి వాళ్ళకి ఇచ్చి హక్కు ఎవరు ఇచ్చిండ్రు? వాళ్ళు గాలబెట్టే హక్కు. ఇప్పుడు తల్లిదండ్రులకు కొరివి పెడతారని ఏ తల్లిదండ్రులు అయినా అనుకుంటారు. లేకుంటే తల్లుల ముందట పిల్లలు చచ్చిపోతే తల్లిదండ్రులు దానం చేసుకుంటారు. కానీ గవర్నమెంట్కి ఎక్కడిది హక్కు? తల్లిదండ్రులకు ఉండాలి హక్కు అని నేను కోరుకుంటున్నా. నా బిడ్డను నాకు ఇప్పుడు బొక్కలైనా నా ఒళ్ళకి చేస్తే నేను ఆ బొక్కలనైనా దానం చేసుకుంటా అందరిని కోరుకుంటున్నా. గవర్నమెంట్